నిన్న అనగా 30వ తారీఖు సోమవారం ఉదయాన్న ఒక నేరం జరిగింది. మన మొగల్తూరు పిఎస్ లిమిట్స్లో రాపాక చంద్రరావు అనే అతను కూడా సకినేటిపల్లి ఒరిజినల్గా. అతను వ్యాపార రీత్యా ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కృష్ణా జిల్లా కలిదిండి వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళందరూ కూడా ఇతను కూడా గల్ఫ్లోకి వెళ్ళి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు, సరుకులు, సెంట్ బాటిల్స్, కళ్ళజోళ్ళు, ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి అమ్ముతాడు. ఈ రకంగా మనం వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి, అతను కూడా సకినేటిపల్లి, అలాగే జవాది మాలికా బాబు, సేమ్ బిజినెస్ అనమాట వీళ్ళకి కూడా, మాలికా బాబుకి వెంకటరెడ్డికి. వాళ్ళిద్దరికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకు కొంచెం అడ్డు తగులుతున్నాడని, వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా గంటారాజు అనే ఆసామి ద్వారా పిలిపించారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరెన్సీ మేము తక్కువగా అమ్ముతామని చెప్పి పిలిపించడం జరిగింది. దాని మీద అతను 2 లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి, అంటే అతను కూడా పెద్ద రిచ్ ఏం కాదు, అప్పులు చేసుకుని తెచ్చుకుని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్నీ ఏదో మార్జిన్ మిగిలేటట్టుగా చూసుకుంటాడు. 2 లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చాడు. వచ్చేతలకి వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి ముగ్గురిని ప్రత్యేకంగా పురమాయించారు. ఆకుల ప్రభుతేజ, సాధనాల మణికంఠ సూర్యతేజ, బయ్యా హింసాగర్, ముగ్గురు కుర్రాళ్ళని అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళేటట్టుగా ఒక సెటప్ చేశారు. ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు 4-5 వీళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు. అతను కొట్టడం, ముఖం మీద కొడుతూ ఉంటే అతను దెబ్బలు తగిలి బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. అతన్ని కొట్టి డబ్బులే లాక్కుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం, వెంటనే అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు కట్టే బాధ్యతలని స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది. జరగటమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా వాళ్ళ యొక్క అనుమానితులు ఎవరైతే ఉండొచ్చో అని ఇతన్ని ఎప్పుడైతే కంప్లైంట్ని రాపాక చంద్రరావుని విచారణ చేశామో అతను చెప్పడం జరిగింది. దాని మీద సకినేటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానితులు ఇళ్ళకెళ్తే వాళ్ళు అక్కడ దొరకలేదు. తర్వాత వాళ్ళందరినీ ఎక్కడున్నారు ఏంటి అని బంధువులందరితో మాట్లాడిస్తే ఈ నరసాపురంలో లాడ్జి తీసుకుని హాయిగా మందు పార్టీ అన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. లక్కీగా మనకి మొత్తం 7 కూడా దొరకడం జరిగింది. అయితే కొంత డబ్బు ఖర్చు పెట్టారు. 2 లక్షల్లో 1,70,000 మనం రికవరీ చేయగలిగాం. 1,70,000 నగదు దొరికింది. అలాగే నేరానికి ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు, అలాగే ఫారిన్ కరెన్సీ రియాల్స్ నోట్లు ఒక 10 రికవర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మేడిది వెంకటరెడ్డి, జవాదు మల్లికాబాబు ఆర్గనైజర్స్. వాళ్ళు సేమ్ బిజినెస్ ఉండటం వల్ల వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గిరిబాబు, గంటారాజు ద్వారా ఇది ఒక ప్లాన్ చేశారు. దాంతో గిరిబాబు ఈ ముగ్గురు ముద్దాయిల్ని సెట్ చేయడం జరిగింది. విధంగా ప్లాన్డ్గా 7 ముద్దాయిలు అయ్యారు. వీళ్ళందరినీ కూడా మరి నేరం జరిగిన తర్వాత 24 గంటలలోపే సెక్యూర్ చేయటం, వెంటనే దర్యాప్తు చేయటం వల్ల నగదు ఖర్చు కాకుండా ఎక్కువ మొత్తం రికవర్ చేయడం జరిగింది. మరి దీనికి కష్టపడినటువంటి మొగల్తూరు ఎస్ఐ గారు, వారి సిబ్బంది, వారికి
సరైన టైంలో గైడెన్స్ ఇచ్చి చేస్తున్నటువంటి వాళ్ళ సిఏ గారు, అలాగే మాకు టైం టు టైం పైనుంచి మరి భీమవరం మన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు సహకరించి మరి ఎన్నో యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో బందోబస్తులు అన్నీ ఉన్నా కానీ ఎక్కడికక్కడ సహకరించి మమ్మల్ని కేసు కోసం దర్యాప్తు చేయడానికి వీలు కల్పించినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ క్రైమ్ డిటెక్షన్లో మన మొగల్తూరు ఎస్ఐ గారు వారి సిబ్బందికి కూడా రివార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎస్పీ గారు ఆ రకంగా ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ సైడ్ నుంచి అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలి. నేరాలు ఎక్కడున్నా ఎక్కడ జరిగినా వెంటనే తెలియపరిచి స్పీడ్గా దర్యాప్తుకు సహకరించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.